చెప్పినట్టుగా మనకి ఈ జనవరి 4వ తారీఖు నుంచి ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ మన తిరుపతిలో ప్రారంభం కాబోతుంది. సాధారణంగా ప్రజలందరూ కూడా పోలీసుతో ఇంటరాక్షన్ అంటే పోలీస్ స్టేషన్ వరకు దరఖాస్తు ఇవ్వడం, లేదా ఆన్లైన్ యాప్ ద్వారా తమ సమస్యని నివేదించడం, లేదా ఒక గణేష్కి పోలీస్ పర్మిషన్ అప్లై చేసుకోవడం, లేదా ట్రాఫిక్లో కానిస్టేబుల్ ఎవరైనా లేదా కొన్ని ఆఫీసర్ కావడం, ఇంతవరకే పోలీసుతో వారికి పరిచయం ఉంటుంది. కానీ పోలీస్ నుంచి మనకి ఎన్నో సర్వీసెస్ అంటూ ఉండే ప్రతి నిత్యం కూడా, ఉదాహరణకి మీరు ఇంట్లో దొంగతనం జరిగితే ఆ దొంగతనం డిటెక్ట్ చేయడానికి మీకు కేవలం లోకల్లో ఉన్నటువంటి ఒక ఆ పోలీస్ స్టేషన్ కాదు, దాని ఇంకా పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో ఆ వ్యవస్థలను మీకు పరిచయం చేయడానికి కోసం ఈ డ్యూటీ మీట్లో ఒక సింపోజియం పెట్టడం జరుగుతుంది. వివిధ విభాగాల నుంచి కూడా అధిపతులు మరియు అందరూ పనిచేసేవారు తమ యొక్క సామర్థ్యాలని, ఏపీ పోలీస్ యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ప్రజలందరికీ కూడా డిస్ప్లే పెట్టడం కోసం, అంతేకాకుండా వారి అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డ్యూటీ మీటింగ్ కూడా మన తిరుపతి పట్టణానికి ఇది హోస్ట్ చేసే అవకాశం రావడం కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే ఇన్ని మహానగరంలో కూడా తిరుపతికి ఆ అదృష్టం వరించింది. ఎందుకంటే సాధారణంగానే మనం తిరుపతి ఈ పిలిగ్రిమ్ క్యాపిటల్ కావడం, హాస్పిటాలిటీ కానీ లేదా ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడ ప్రజలు కానీ కొద్దిగా అవగాహన ఉన్నవారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు దాంట్లో భాగంగానే మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి మరియు ఆర్గనైజ్ చేయడానికి బందోబస్తు ఉండడం జరిగింది. నా వరకు నేను 2016 బ్యాచ్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యానండి. కానీ ముందు నేను ఐఐటి బాంబేలో బీటెక్ ఫినిష్ చేశాను. తర్వాత ఒక 4 ఏళ్ళు ఇండస్ట్రీ బ్యాంక్లో ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. నాతో పాటుగా మా జూనియర్ కలీగ్స్ ఉన్నటువంటి నలుగురు కూడా వారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. తర్వాత మేబీ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. అంటే మామూలుగా సాధారణంగా ప్రతి ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొంత అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం అంటే మంచి డబ్బు రావాలి, హ్యాపీగా స్థిరపడిపోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. నేను అటువంటి బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే మామూలు 10th క్లాస్ ఉన్నప్పుడు అందరికీ కూడా మీరు మెడిసిన్ ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజ్ ఏంటి ప్రిపేర్ అయిపోవాలి. అట్లాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు కొద్దిగా మనలో కొంచెం అవగాహన రావడం, అసలు నేనంటే ఏంటి, నా వల్ల ఈ సమాజానికి ఏమిటి ఉపయోగం. ఒకరోజు యాక్చువల్లీ నాకే క్వశ్చన్ వేసుకున్నాను, ఉన్నట్టు నేను మామైపోతే ఇక్కడ నుంచి ఆ లోటు ఎవరు కనపడుతుంది, మా ఇంటి వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు గుర్తుపెట్టు. సో అటువంటి జీవితం మనకు అవసరమా, లేదా ఎంతో కొంత ఈ సమాజంలో పుట్టినందుకు మనం ఎంతో కొంత ప్రభావం చూపించగలిగే వృత్తిలో ఉంటే బాగుంటుంది. అటువంటి వృత్తులు ఏమున్నాయని ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రధానంగా మన సమాజం యొక్క పరివర్తనాన్ని ప్రభావం చేసేవి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థ. ఎందుకంటే ఈ సమాజం యొక్క దిశానిర్దేశం అంతా కూడా అక్కడి నుంచి జరుగుతుంది. దాన్ని ఆ నిర్ణయాలు అమలుపరిచే వ్యవస్థ పరిపాలన వ్యవస్థ, బ్యూరోక్రసీ. సో ఈ రాజకీయ వ్యవస్థ మరియు ఈ పరిపాలన యంత్రాంగం మధ్యలో నా వర్కింగ్ స్టైల్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అనిపించడం, తద్వారా ప్రజలకి ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలని నేను డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ట్రెండ్ ఏది ఉందో, ఇప్పుడు స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం కానీ లేదా కంపెనీలు పెట్టడం కానీ రకరకాలుగా కెరియర్స్ ఉన్నాయి. కానీ అత్యంత చిన్న వయసులో చాలా ప్రభావవంతమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే ఈ దేశంలో నాకు తెలిసి 30 ఏళ్ళలోపు పిల్లలకి మీరు ఒక 30 లక్షల మంది జీవితాన్ని మీరు ప్రభావం చేయగలిగిన వృత్తి ఏది ఉందంటే మాత్రం సివిల్ సర్వీసెస్ మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఎక్కడ కూడా 30 ఏళ్ళలోపు ఉండి మీకు ఇంత పెద్ద బాధ్యతలని ఏ ఉద్యోగం కూడా ఇవ్వదు. మీకు సమాజంలో గౌరవం కానీ లేదా మీకు ఒక మార్పు చూపించే అవకాశం కానీ ఏ ఉద్యోగంలో ఎక్కడ దేంట్లో కూడా లభించదు. కానీ అది సివిల్ సర్వీస్ లభిస్తుంది. అట్ సేమ్ టైం దానికి విపరీతమైన పోటీ కూడా ఉంటుంది. అలాగే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఏడాది కూడా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అనేసరికి అందరికీ ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. దానికోసం అన్ని కష్టపడతారు, పనిచేస్తూ ఉంటారు. సో అట్లా నేను కూడా ఎంతో కొంత సేవ చేయాలి, ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించాలి ఈ సమాజంలో అనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ విద్యను ప్రిపేర్ జరిగింది. తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఏపీ కార్డులో పనిచేస్తున్నాను. నేను తిరుపతి అండ్ చిత్తూరు ఎస్ఎస్పీ ఎస్సీబీకి పనిచేస్తున్నాను. ఐ థింక్ మా ఇతర మిత్రులు కూడా వారి పరిచయించుకున్న తర్వాత వారిని ఏం మోటివేట్ చేస్తారో చెప్తాను. అందరికీ నమస్కారం.
నేను తెలుగు నేర్చుకుంటున్నాను. So I will be talking mostly in English. My name is Adhiraj Singh Rana and I am from Chandigarh. I have done my engineering in Punjab Engineering College, and after which I started preparing for the civil services, and after clearing it then I was allotted to this cadre. And my family background is that my father is an eye surgeon, my mother is a homemaker, and I have an elder sister who works in IT. And sir, what course you IPS కారణం IPS సెలెక్ట్ చేసుకోవడానికి మీరు కారణాలు ఏంటి? I started preparing for civil services, and IAS and IPS were my first choices. So what motivated me was that there was always a family dream for this, that IAS and IPS is a very good job. So there was always an emotional connect from the beginning. And then so there was always an emotional connect, and when we started to prepare, then we thought that how opportunities that it gives us. See, everybody wants to make some change in the society, and this job puts at such a level, gives you the power and the responsibilities so that you can make an impact in the society. And being in police, we can directly help so many people and bring big change in their lives, and we can bring justice to their lives. And so this is why I chose police as my. Thank you. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కొమ్మి. నేను 2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. నా ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఐటీ కరెక్ట్. దాని తర్వాత నేను బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 4 years పనిచేస్తూ ఎగ్జామ్ రాసాను. ఐ గాట్ సెలెక్టెడ్. దాని తర్వాత ఎంపీలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి కర్నూలులో ఏఎస్పీ అన్న ట్రైనింగ్గా పనిచేస్తున్నాను. మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్, మదర్ ఈజ్ అ హౌస్ మేకర్. సో దిస్ ఇస్ ద సింపుల్ బ్యాక్గ్రౌండ్. పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి మోటివేషన్ అని ఎస్పెషల్లీ ఫర్ సివిల్ సర్వీసెస్, కానీ అందులో వన్స్ ఐ జాయిన్ ఇన్ టు ద సర్వీస్, police force really motivates a lot. జాయిన్ కాకముందు ఏమంటే ఐ థింక్ దీనికంటే మంచి ఉద్యోగం ప్రపంచంలో లేదు. ఎన్నో చెప్తాం కానీ ఐ వర్క్ ఇన్ కార్పొరేట్. నాకు అక్కడ జాబ్ కూడా చాలా నచ్చేది. మనము చాలా అప్లికేషన్స్ తయారు చేస్తాము, మంచి మంచి వాళ్ళతో మాట్లాడతాము, శాలరీ చాలా బాగా వస్తుంది. కానీ సార్ చెప్పినట్లు చాలా తక్కువ వయసులో మన మీద పెట్టే బాధ్యతలు చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. అండ్ జస్ట్ బాధ్యతే కాకుండా మనము సమాజంలో అత్యంత వీక్ పర్సన్, ఎవరైతే చాలా బలహీన వ్యక్తులు ఉంటారో వాళ్ళ కోసం మనం పనిచేయచ్చు. ఎప్పుడు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చి మా కాలేజ్ డైరెక్టర్ అండి. మా కాన్వకేషన్ టైంలో సార్ ఒక మాట చెప్పినారు. సో నాకు ఎడ్యుకేషన్ మొత్తం ఐటీలో జరిగింది, అది కూడా సబ్సిడైజ్డ్ బై ట్యాక్స్ పేయర్ మనీ. అంతకుముందు జేఎన్వీలో చదివాను, అది కూడా ట్యాక్స్ పేయర్ మనీ, అంతకుముందు గవర్నమెంట్ స్కూల్. సో ఓవరాల్ ట్యాక్స్ పేయర్ మనీ మీదే ఉంది. మా డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏమంటే, మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళి జాబ్ చేసినా యూ విల్ గెట్ మంచి జాబ్ వస్తుంది, మీకు మంచి జీతం వస్తుంది, మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు మీరు బుర్ర పెడితే. కానీ మన దేశంలో నార్త్ ఈస్ట్ ప్రదేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక చిన్న సబ్బు కొనుక్కుంటున్నప్పుడు ఆయన ఇండైరెక్ట్గా మీ ఎడ్యుకేషన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఆ వ్యక్తి సమస్యల కోసం మీరు చదువుకున్న దాన్ని అప్లై చేస్తారా? లేకపోతే ఆల్రెడీ అంటే ఇప్పుడు మనం వచ్చిన ఎంఎన్సీస్ ఉన్నాయి, నేను బాష్లో కూడా పనిచేశాను. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మేము వర్క్ చేసేవి ఎలా ఉంటాయంటే, ఏదైతే బిజినెస్ మనీ జనరేట్ చేయగలుగుతుందో ఆ ప్రాబ్లమ్స్ మేము వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్ట్స్ కానీ స్పెయిన్లో ఒక ఆలివ్ ట్రీస్ ఉన్నాయి, దాంట్లో ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, దాంట్లో వాటర్ ఎలా సేవ్ చేయాలని చెప్పి ప్రాజెక్ట్ చేస్తాం. మన దగ్గర చూస్తే బేసిక్ డ్రిప్ ఇరిగేషన్ ఉండదు, మన దగ్గర బేసిక్ వాటరే ఉండదు ఫస్ట్. సో మన మేధో సంపత్తిని మనము అట్లాంటి సమస్యలకు వాడతామా, లేకపోతే మన కామన్ నీడీ పీపుల్ మన దగ్గర ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ కోసం అప్లై చేస్తామన్నది ఒక బేసిక్ క్వశ్చన్. అప్పుడు ఆబ్వియస్ ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే ద ఛాలెంజ్ ఇట్ గివ్స్. ఏ జాబ్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. మనం బయట మామూలు పర్సెప్షన్ ఏముంటుందంటే
గవర్నమెంట్లో సరిగ్గా జరగదు, గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా క్వాలిటీగా చేయరు, గవర్నమెంట్లో పనులు అవ్వవు అనుకుంటాం. కానీ మీరు చూస్తే గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ వర్క్ చేసే ప్రాబ్లమ్స్ ద టఫెస్ట్ ప్రాబ్లమ్స్. కార్పొరేట్ పని చేయలేని సెక్టర్స్లోనే మన గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎస్హెచ్ఓ ఒక స్మాల్ పోలీస్ స్టేషన్ని రన్ చేయడం అంటే ఒక పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేయడం కంటే చాలా కష్టం. ఆ వచ్చే సమస్యలు కానీ చాలా టైం మేము వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే పరిస్థితుల్లో కూడా ఉండం. బట్ స్టిల్ ఆ సమస్యలకి కనుక్కోవడం, అది సాల్వ్ చేయడం, అది ఇంకా కాకుండా పోలీస్ సర్వీస్లో నాట్ జస్ట్ మన వ్యక్తిగతం కాకుండా సంస్థ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఆ మొత్తం పోలీస్ సిస్టంలో ఆ సిస్టమ్స్ గురించి వర్క్ చేయడము, అది మనం పోయిన తర్వాత కూడా ఆ వ్యవస్థ అలాగే పనిచేయాల్సినట్టు ఒక డిజైన్ కానీ, ఒక ప్రాసెస్ కానీ, ఒక అప్లికేషన్స్ కానీ డిజైన్ చేయడం అంటే దానికంటే పెద్ద ఛాలెంజ్ నాకు తెలిసి ప్రపంచంలో లేదు. ఐ థింక్ అంతకంటే ఇంకా ఏం అవసరం లేదు. సమాజంలో గౌరవం వస్తుంది, అంత ఛాలెంజింగ్ జాబ్ ఉంది, చాలా ఫాస్ట్ కెరియర్ గ్రోత్ ఉంటుంది. సో దిస్ ఈస్ అన్ ఆబ్వియస్ చాయిస్. ఐడెంటిటీ కోసం ఐడెంటిటీ కోసం ఐపీఎస్ కాదండి, ప్రాబ్లమ్స్ చెప్తున్నాను కదా, ఇంతకంటే ఛాలెంజింగ్ ప్రాబ్లమ్స్ మీకు దొరకవు. ఎప్పుడైనా ఏమవుతుందంటే మీరు ఒక వ్యక్తి ఆనందం డబ్బులోనో దీంట్లో మనం చేసే పని మీద ఉంటుంది. మనం చేసిన పని 10 మందికి ఉపయోగపడిందా, లేకపోతే మనం చేసిన పని వర్క్ అవుతుందా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము, మనం ఎంత సంపాదించామన్న ఇప్పుడు మన దిశ యాప్ ఉంది, లేకపోతే ఇంకొక అప్లికేషన్ ఉంది, మా మెన్ రోజు కష్టపడుతుంటారు, వాళ్ళ కష్టాన్ని మనం కొంచెమన్నా తగ్గించగలిగామా, లేకపోతే ఒక సామాన్యుడికి కూడా అందగలిగి ఇప్పుడు మన ఏపీ పోలీస్ యాప్ కానీ ఉంది, అట్లాంటివి మనం ఏమన్నా తయారు చేయగలిగామా, అది చేసి ఎక్కువ మందికి మనము అందించగలిగాము, అది కూడా మన వాళ్ళకి చేయగలిగాము. సో అంతకంటే ఇంకా నాకు తెలిసి వేరే రీజన్ అవసరం లేదు. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు మొన్న తుంగభద్ర పుష్కరాలు కానీ ఇట్లా ప్రతి రోజు ఒక కొత్త సమస్య వస్తుంది. పోలీసింగ్ ఎలా ఉంటుందంటే ఈ 9 to 5 జాబ్ లాగా ఈరోజు ఇలా చేసేస్తే వెళ్ళిపోతామన్నది. ప్రతిరోజు ఒక కొత్త ఛాలెంజ్ వస్తుంది. కేసెస్ ఏమైనా, సెక్షన్స్ ఏమైనా వచ్చే సమస్య వేరేగా ఉంటుంది, మన వ్యక్తులు వేరేగా ఉంటారు. చాలామంది అంటుంటారు అక్కడ పోలీస్ అంటే ఏం ఆలోచించాలని, కానీ యాక్చువల్గా పోలీస్ వాళ్ళ వ్యక్తి సమస్యను సాల్వ్ చేయాలంటే పోలీసులో ఒక కౌన్సిలర్ ఉండాలి, ఒక సైకాలజిస్ట్ ఉండాలి, ఒక టెక్నాలజిస్ట్ ఉండాలి. అందరూ కలిస్తే పోలీస్ జాబ్ చేయగలుగుతారు. అది పోలీసు ప్రజలతోటి ఆ డిస్టెన్స్ ఉంది కాబట్టి ఒకసారి మీరు పోలీసింగ్ సైడ్కి వస్తే మీకు అర్థమవుతుంది పోలీసింగ్లో పని ఎలా ఉంటుందో. సో మీ పోలీస్ దాంట్లో చేరక ముందు నాకు అదే అభిప్రాయం ఉండేది. వన్స్ నాకు పోలీసింగ్కి వచ్చినాక నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ కలిగింది. దాని తర్వాత నేను ఎగ్జామ్ రాయడం కానీ అట్లా ఏం చేయలేదు. ఐ రియలీ లైక్ ద జాబ్. అందరికీ నమస్కారం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. సో ఐ ఆల్సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఈస్ ప్రేరణ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ గాజియాబాద్, యూపీ, ఉత్తరప్రదేశ్. అండ్ ఐఎమ్ 2018 batch IPS officer. And for my educational qualification, I did BTech engineering from Banasthi University, Rajasthan. Thereafter, I graduated and started preparing for civil services. And right now I'm undergoing my district practical training in Krishna district. For my family background, my father is in central government service in income tax. My mother is a homemaker. And I have an elder brother, he is in private sector. And I have his wife, she is a veterinary doctor. నా పేరు మహేశ్వర్. నేను కడప డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజెంట్లీ డిస్ట్రిక్ట్ ప్రాక్టికల్ ట్రైనింగ్ నెల్లూరులో చేస్తున్నాను. సో ఐ బిలాంగ్ టు సేమ్ బ్యాచ్ 2019 బ్యాచ్. సో నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి నాది బీటెక్ వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీలో హైదరాబాద్, ఎంటెక్ వచ్చి ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్. సో పేరెంట్స్ వచ్చి ఫార్మర్స్. మీరు ఏమైనా డిఫికల్టీస్ ఫేస్ చేశారా సార్? డిఫికల్టీస్ అంటే ఐ మీన్ రెగ్యులర్ డిఫికల్టీస్ అందరి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి డిఫికల్టీస్ ఉంటాయి, రెగ్యులర్గా ఉంటాయి. దాంట్లో కొన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేశారు, అలాంటివి ఏమైనా చెప్తారు? ఒకటి ఏంటంటే ఒకటి మెంటలీ స్ట్రాంగ్ ఉంటుంది ఏదైనా ఇష్యూ వచ్చింది. సో దాని గురించి ఆ ఇష్యూ గురించి ఎక్కువ ఆలోచించి దాని గురించి ప్రాబ్లం లేకుండా అండ్ ఆల్వేస్ మనం కష్టపడుతూ ఉంటే ఎవరో ఒక సపోర్ట్ చేయడానికి అయితే వస్తుంది. మనం కష్టపడుతున్న ఇంట్లో కూర్చొని కారణాలు వెతుక్కుంటారా, అరే నాకు ఇది దొరకట్లేదు, అది దొరకట్లేదు, ఇప్పుడు పల్లె నుంచి టౌన్ రావడానికి బస్సు లేదు, ఎట్లా పోవాలనుకున్నా అది రోడ్డు పైకి వచ్చి
సార్ మీరు ఐపీఎస్ అవడానికి ఇంప్రెషన్ ఏమైనా ఉన్నారు సార్? సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫార్మర్ అయ్యేసరికి గవర్నమెంట్ ఇంట్రాక్షన్ ఎక్కువ, దానికి గవర్నమెంట్ పై డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ చూసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఏదైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ సైడ్ కావచ్చు, లేదా పోలీసింగ్ సైడ్ కావచ్చు, ఎక్స్ సైడ్ అని కావచ్చు, బేసిక్ గవర్నమెంట్ ఇంట్రాక్షన్ ఆ ప్రాబ్లమ్స్ అవుతాయి. రెండోది ఏంటంటే నేను ఒక ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కెరీర్ని ఎక్కడ సెట్ చేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఒక సీనియర్ తోటి మాట్లాడుతున్నప్పుడు సీనియర్ బ్యూరోక్రాట్ ఆయన ఏం మెన్షన్ చేశారంటే, నేను లిటరల్గా ఇట్లా అడిగాను, ఏంటంటే సార్ రోజు ఎంతోమంది సమస్యలతో ఉంటారు కదా, అందరి ప్రాబ్లమ్స్ మీరు తీర్చలేరు కదా అన్నట్టు అడిగాను. ఆయన ఏం చెప్పారంటే, అందరినీ తీర్చలేకపోవచ్చు, ఒక్కరిని తెలుస్తాను కదా, విచ్ మీన్స్ దట్ ఆ ఒక్కరికి ఇంపాక్ట్ చేయగలిగినప్పుడు మా ఫ్యామిలీలో ఎంటైర్ జనరేషన్ నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఆ సెన్స్ అది ఆ పర్టికులర్ వర్డింగ్ నాకు బాగా మోటివేషన్గా ఉంది. సార్ ఇషాంత్ సార్, వీళ్ళందరికన్నా మీరు సీనియర్ అనుభవజ్ఞులు అయినారు. మామూలుగా మేము చాలామంది సీనియర్ పోలీస్ అధికారులతో మాట్లాడడం మేము మీ డ్యూటీలోకి వచ్చినాము అనిపిస్తూ ఉంది అనే సంఘటన మేము చాలా ప్రత్యక్షం. అంటే ఆ విధంగా ప్రెజర్ ఉంది. ఎక్కడి నుంచి ప్రెజర్ అంటే పొలిటీషియన్స్. మీరు 2016 బ్యాచ్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఎలా ఉంది? వీళ్ళకి ఏం చెప్తారు మీ వాళ్ళకి? ఓన్లీ పొలిటికల్ ప్రెజర్. పొలిటికల్ అనే కాదు, ప్రెషర్ పొలిటికల్ సీనియర్ ఆఫీసర్ పబ్లిక్ అందరూ ప్రెజర్ ఉద్యోగపడిన సమస్య. సో ఒకటి ఏంటంటే మనం ఉద్యోగంలో ఎందుకు వచ్చారు? ఫస్ట్ క్లారిటీ క్వశ్చన్ నెంబర్ 1. ఎవరైనా సరే మీరు ఫోన్ చేసి పని చెప్పి పలానా పని చేయండి అని సింపుల్గా ప్రెసిడెంట్ ఏంటి, అది చేయండి చేయకండి, నేను చేయాల్సిన ఉద్యోగం ఇంకొకరు మా ద్వారా చేయించడం ప్రయత్నించడం, లేదా చట్టానికి విధంగా చేయడం, అందుకే ప్రెజర్ లేదు. చట్టపరంగా చేయడం ప్రెజర్ లేదు, దానికి ఎంత రెడీగా ఉంది. చట్టం దాటి ఎవరన్నా ప్రెజర్ చేయమన్నాడు, అలా అటువంటి సంఘటనలు తక్కువ అడిగినప్పటికీ ఒకటే క్వశ్చన్ ఏంటంటే, మనం ఉద్యోగంలోకి ఎందుకు వచ్చాము? రెండవది, ఇది చేయకపోతే జరిగే కాన్సిక్వెన్స్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అందరికీ కూడా చాలా క్లియర్గా సివిల్స్లో రావడానికి ముందుగానే వెరీ క్లియర్ కట్ ఇంటెన్షన్ అనేది స్పష్టంగా ఉంది. మనం కొంత ఇంపాక్ట్ చేయాలి, కొంత కాంట్రిబ్యూట్ చేయాలి సొసైటీ ప్రోగ్రెస్కి అనేది. సెకండ్లీ, పర్యవసానాలు ఏంటి? అందరికి భయం అదే, పర్యవసానం ఏంటి అనే క్వశ్చన్. మ్యాక్సిమం ఆర్గనైజ్ సర్వీసెస్లో జరిగేది ఏంటంటే స్థానచలనం. ఈ ఉద్యోగం నుంచి తీసుకెళ్ళి ఇంకో ఉద్యోగం తీసుకెళ్ళి, దీనివలన 2 లాభాలు. ఒకటి, కొత్త ప్లేస్కి వెళ్ళొచ్చు. రెండవది, మీకు టీటీఏ అలౌన్స్ వస్తుంది 3 లక్షల రూపాయలు. ఉద్యోగం రూపాయి తగ్గదు, జీతం రూపాయి తగ్గదు. సో ఎప్పుడైతే ఆ ఓల్డ్నెస్లో ధైర్యంతో పనిచేస్తుంటే, వాస్తవానికి నేను నోటీస్ చేసిన ఈ అంటే నేను నర్సింగ్పేటలో పనిచేసాను, ఏఎస్పీగా ఇక్కడికి వచ్చాను. మీరు స్పెసిఫిక్లీ పాలిటిషియన్ జరుగుతున్నారు కాబట్టి చెప్తారు, వారికి కూడా పూర్తిగా గట్టిగా పనిచేసే ఆఫీసర్లు ఇస్తారు. చెప్పిన మాట వినేసి కంప్లీట్లీ ఓపీ చేసే వాళ్ళని అలాంటి చాలామంది ఉంటారు. కానీ ఎవరైతే గట్టిగా పనిచేస్తారో ఆ క్షణానికి వారిని ఒప్పుకోవచ్చు. ఒక 2-3 ఏళ్ళ తర్వాత ఎవరైనా వెళ్ళి చెప్తే పలానా టైంలో ఆ ఆఫీసర్ గట్టిగా చేశారమ్మా అని చెప్తారు. కానీ ఎవరైతే చెప్పిన మాట చేసే ప్రతి ఆఫీసర్లో గుర్తుపెట్టు, నిజంగా ఎవరైతే రూల్ ప్రకారం నేను నిలబడి పని చేస్తానన్న వాళ్ళు మాత్రం గుర్తుపెట్టు. అలా గుర్తుపెట్టుకునే అవకాశం మనం ఇవ్వాలి. మనం అలా కాకుండా ఒకసారి వెంటనే మొదలుపెట్టిన మాత్రం నన్ను ఇట్స్ వాట్ మై ఎక్స్పీరియన్స్. అండ్ సెకండ్ థింగ్, ఈ ప్రెషర్ సంబంధించి జనరల్గా కొంత అమౌంట్ ఆఫ్ నేనేమనుకుంటానంటే, ఇందాక చెప్పినట్టుగా ఒక పోలీస్ ఆఫీసర్కి రకరకాల కళలు తెలుసుకుంటారు, విన్యాసాలు అనుకుంటారు. అదొక కత్తినే సామాన్యం. ఎన్ని విన్యాసాలంటే మామూలుగా మీకు అందరికీ కనిపించేది ఖాళీ మాత్రం కనిపిస్తుంది, రైట్? బట్ నాకు అనిపిస్తుంది ఒక కాషాయం అనే సమాజంలో సాక్రిఫైస్కి ఒక రంగులో చూస్తాయి, అట్లాగే ఎరుపు ధైర్యానికి రంగులో చూస్తాయి, తెలుపు సర్వీస్కి రంగులో చూస్తాయి. ఆ 3 రంగులు కలిపితే వచ్చే రూపం ఈ ఖాకీ యూనిఫామ్. ఎందుకంటే మీరు ఒక 1000 మంది అగ్రెసివ్ క్రౌడ్ ఎదుర్కోవాలన్నా, విన్నట్టుగా ఒక 2 రాజకీయ నాయకులు ఎదుర్కోవాలన్నా, ఒక మావోయిస్ట్ని బుల్లెట్ ఎదుర్కోవాలన్నా కూడా ధైర్యం కావాలి. మీ పోలీస్ స్టేషన్కి వచ్చే ఆ నిరుపేద, ఒక అమ్మ కావచ్చు, ఒక అక్క కావచ్చు, ఒక నిరుపేద కుటుంబంలో పనిచేసిన ఎవరైనా సరే, వారి కన్నీరు తుడిచే అవకాశం మీకు ఎప్పుడు వస్తుంది? మీలో ఆ సర్వీస్ మోటో ఉంటుంది. అంటే మనలో ఆ గుండెకి తడి ఉంటే అప్పుడే వారి బాధ అర్థం చేసుకోగలం, పని చేయగలం. మూడవది, మీకు జనవరి 1వ తారీఖు ప్రపంచమంతా పండుగ చేసుకుంటారు, కానీ పోలీస్ యూనిఫామ్ మాత్రం రోడ్డు పైన పనిచేస్తుంది. సో ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేసి చాలా
పండగలు సాక్రిఫైస్ చేసి కేవలం ఉద్యోగం యొక్క బాధ్యతలు నిర్వహించడానికి పూర్తిగా త్యాగం తమని అంకితం చేసుకుని అవకాశం కానీ ఆ ఫెసిలిటీ కానీ కేవలం ఈ యూనిఫామ్ మాత్రమే ఉంది. సో నాకు అనిపిస్తుంది నిజంగా కూడా ఇవాళ క్వశ్చన్ వేసుకుంటే నేను ఇప్పటివరకు చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నా ట్రైనింగ్లో కానీ ఇప్పుడు కూడా ఈ జాబ్ కాకుండా ఇంక వేరే జాబ్ చేయగలరా అంటే నాకు తెలిసింది నేను ఐ డోంట్ థింక్ అబౌట్ ఎవరీ ప్రిపేర్. సెకండ్ థింగ్, ఏ ఉద్యోగమైనా చేయవచ్చు. ఆ ఉద్యోగాలు చేసే వారు అందరూ కూడా ఈ ఉద్యోగం అది చేయలేరు. ఒక్కసారి దీంట్లో పనిచేసి వెళ్తే మీరు ప్రపంచంలో ఏదైనా చేయవచ్చు. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి కాంప్లికేషన్ ఎలా ఉంటాయి, నిజంగా పొలిటికల్ సైడ్ కావచ్చు, పబ్లిక్ సైడ్ కావచ్చు, సుపీరియర్ సైడ్ కావచ్చు, ప్రెస్ నుంచి కావచ్చు. సో ఈ అన్ని రకాల ప్రెజర్స్ని కూడా మీరు హ్యాండిల్ చేస్తూ ఎప్పుడైతే సర్వీస్ ఇస్తారో పబ్లిక్కి దట్స్ లేకపోతే అన్ని సాఫీగా ఉండి ఉద్యోగించేవాడు దానికి ఇంత కష్టమైన ఎగ్జామ్ ఎందుకు పాస్ అయ్యి రావడం ఎందుకు, ఎవరైనా చేస్తారు, 10వ పాస్ చేయవచ్చు. దట్ వే ఐ ఫీల్ మా జూనియర్స్ గురించి చెప్పిన పదే చెప్తాను. ఐ థింక్ వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్స్ అనేది ప్లాన్. బికాస్ ఒకసారి ఎస్పెషల్లీ మన స్టేట్ ఆఫ్ హెల్త్ తీసుకుంటే, అంటే నేను నర్సీపట్నం పనిచేశాను కాబట్టి తుపాకుపట్టి ఉద్యోగం నుంచి ఇక్కడ ప్రోటోకాల్ ఉద్యోగం నుంచి కిందకి వెళ్తే మళ్ళీ ఫ్యాక్షనిజం, కొంత ఈ స్మగ్లింగ్, కొత్తగా ఇసుక ఇవన్నీ కూడా వచ్చాయి కాబట్టి ఇంత డైవర్సిటీ, ఇంత వెరైటీ ఆఫ్ జాబ్స్ నాకు తెలిసి ఎక్కడ దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్, అంటే మేబీ ఇది మిగతా వాళ్ళ కొద్దిగా నొప్పికలుగా చేయవచ్చు కానీ నో చెప్పే అవకాశం మాత్రం నాకు తెలిసి యూనిఫామ్ మాత్రం ఉంది. మిగతా ఏ డిపార్ట్మెంట్స్ కూడా ఓకే వాళ్ళు పనిచేస్తున్న రోజు కట్టే కానీ బట్ ఐ ఫీల్ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే యూనిఫామ్ మాత్రం ఉంది. యూనిఫామ్ వేస్తుంది ఆ గట్స్ కానీ ఆ కరేజ్ కానీ. సో అటువంటిప్పుడు దాన్ని మనము పెసిమిస్ట్గా చూడడం ఎందుకు వచ్చాను ఉద్యోగంలో కంటే ఈ ఉద్యోగం ఏ ఉద్యోగానికి వెళ్ళినా కూడా సమస్యలు ఉంటాయి, అలాగే ఉంటాయి. కాకపోతే దీంట్లో ఛాలెంజెస్ ఎలా ఉన్నాయో సేమ్ టైం ఇమేజ్ కూడా విన్నట్టుగా ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వర్షంలో ట్రాఫిక్ డ్యూటీ చేస్తే పబ్లిక్ నుంచి అప్రిషియేషన్ కానీ ఆ ఇమేజ్ కానీ నాకు తెలిసి మీరు ఎన్ని స్కూల్ కట్టినా ఎన్ని రోడ్లు వేసా కూడా రాదు. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద సర్వీస్. సో మీరు ఎంత ఫాస్ట్గా పైకి అదే కానిస్టేబుల్ 100 రూపాయలు తీసుకుంటే, అదే ఒక రెవెన్యూ ఆఫీసర్ 100 రూపాయలు తీసుకుంటే ఆ 100 రూపాయలు కానిస్టేబుల్ ఫోటో మీకు చేయాల్సిన కాకి అని మీరే వేస్తారు. సో ఆ ఇమేజ్ పెరగడానికి కానీ పూర్తిగా కిందకి వెళ్ళడానికి కానీ ఐ థింక్ ఒకటే ఏంటంటే యూనిఫామ్ ఇచ్చినటువంటి అడ్వాంటేజ్. సో నేను వాళ్ళకి చెప్పినట్టు వండర్ఫుల్ సర్వీస్, నిజంగా కూడా చాలా చేయవచ్చు, చేయడానికి చాలా స్కోప్ కూడా ఉంది. ఇందాక చెప్పినట్టుగా బలవంతుడికి ఎప్పటికీ సర్వీస్తో అవసరం ఉంది. డబ్బున్న వాళ్ళకి ఎవ్వరికి కూడా వాళ్ళ లెవెల్లో పని చేసుకుంటారు. నిజంగా గవర్నమెంట్ కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి కావాలి, ఎవరైతే చాలా వీక్గా ఉంటారో, ఎవరైతే చాలా బలహీనంగా ఉంటారో సమాజంలో వారికి మాత్రమే అవసరం. సో అటువంటి వారికి నిజంగా కూడా సేవ చేసే మార్గం కానీ సేవ చేసే దారి కానీ ఈ సర్వీస్ ఇస్తుంది. సో కాబట్టి యూత్కి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, అందరూ కూడా సినిమాలో చూస్తాం, ఘర్షణ మూవీలో వెంకటేష్ కానీ, గతంలో పోలీసులు సాయి కుమార్ కానీ, రామకృష్ణ రాజశేఖర్ కానీ ఇవన్నీ చూసి అందరూ ఇన్స్పైర్ అవుతాను. సో నిజంగా అంత లెవెల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ అయితే కొంత అంత కాకపోయినా అట్లీస్ట్ అందులో 50-60% ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. ఓకేనా నమస్కారం అండి. సార్ చెప్పినట్టుగా మనకి ఈ జనవరి 4వ తారీఖు నుంచి ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ మన తిరుపతిలో ప్రారంభం కాబోతుంది. సాధారణంగా ప్రజలందరూ కూడా పోలీసుతో ఇంటరాక్షన్ అంటే పోలీస్ స్టేషన్ వరకు దరఖాస్తు ఇవ్వడం, లేదా ఆన్లైన్ యాప్ ద్వారా తమ సమస్యని నివేదించడం, లేదా ఒక పేరెంట్స్కి పోలీస్ పర్మిషన్ అప్లై చేసుకోవడం, లేదా ట్రాఫిక్లో కానిస్టేబుల్ ఏమన్నా లేదా కొన్ని ఆఫీసర్ కాబట్టి ఇంతవరకే పోలీసుతో వారికి పరిచయం ఉంటుంది. కానీ పోలీస్ నుంచి మనకి ఎన్నో సర్వీసెస్ అంటూ ఉండే ప్రతి నిత్యం కూడా, ఉదాహరణకి మీరు ఇంట్లో దొంగతనం జరిగితే ఆ దొంగతనం డిటెక్ట్ చేయడానికి మీకు కేవలం లోకల్ ఉన్నటువంటి ఒక ఆ పోలీస్ స్టేషన్ కాదు, దాని ఇంకా పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. సో ఆ వ్యవస్థలను మీకు పరిచయం చేయడానికి కోసం ఈ డ్యూటీ మీట్లో ఒక సింపోజియం పెట్టడం జరుగుతుంది. వివిధ విభాగాల నుంచి కూడా అధిపతులు మరియు అందరూ పనిచేసేవారు తమ యొక్క సామర్థ్యాలని, ఏపీ పోలీసు యొక్క శక్తి సామర్థ్యాలను కూడా ప్రజలందరికీ కూడా డిస్ప్లే పెట్టడం కోసం, అంతేకాకుండా వారి అవగాహన కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత మొట్టమొదటి డ్యూటీ మీటింగ్ కూడా మన తిరుపతి పట్టణానికి
ఇది హోస్ట్ చేసే అవకాశం నాకు నిజంగా కూడా చాలా గర్వకారణం. ఎందుకంటే ఇన్ని మహానగరంలో కూడా తిరుపతికి ఆ అదృష్టం వరించింది. ఎందుకంటే సాధారణంగానే మనం తిరుపతి ఈ పిలిగ్రిమ్ క్యాపిటల్ కావడం, హాస్పిటాలిటీ కానీ లేదా ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇక్కడ ప్రజలు కానీ కొద్దిగా అవగాహన ఉన్నవారని ఉద్దేశంతో ఈ కార్యక్రమం పని జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు దాంట్లో భాగంగానే మేమందరం కూడా పార్టిసిపేట్ చేయడానికి మరియు ఆర్గనైజ్ చేయడానికి బందోబస్తు ఉండడం జరిగింది. నా వరకు నేను 2016 బ్యాచ్ ఐపీఎస్ సెలెక్ట్ అయ్యానండి. కానీ ముందు నేను ఐఐటి బాంబేలో బీటెక్ ఫినిష్ చేశాను. తర్వాత ఒక 4 ఏళ్ళు ఇంగ్లీష్ బ్యాంక్లో ఉద్యోగం చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. నాతో పాటుగా మా జూనియర్ కలీగ్స్ ఉన్నటువంటి నలుగురు కూడా వారి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తారు. తర్వాత మేబీ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. సార్ మున్సిపల్లో ఊరుకొని ఇక్కడికి వచ్చి ప్రశాంతం అంటే మామూలుగా సాధారణంగా ప్రతి ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ కొంత అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, ఉద్యోగం అంటే మంచి డబ్బు రావాలి, హ్యాపీగా స్థిరపడిపోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. నేను అటువంటి బ్యాక్గ్రౌండ్తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే మామూలు 10th క్లాస్ ఉన్నప్పుడు అందరికీ కూడా మీరు మెడిసిన్ ఇంజనీరింగ్ బెస్ట్ కాలేజ్ ఏంటి ప్రిపేర్ అయిపోవాలి. అట్లాగే ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక 3-4 ఏళ్ళు పోయిన తర్వాత అప్పుడు కొద్దిగా మనలో కొంచెం అవగాహన రావడం, అసలు నేనంటే ఏంటి, నా వల్ల ఈ సమాజానికి ఏమిటి ఉపయోగం. ఒకరోజు యాక్చువల్లీ నాకు క్వశ్చన్ వేసుకున్నాను, ఉన్నట్టు నేను మామైపోతే ఇక్కడ నుంచి ఆ లోటు ఎవరు కనపడుతుంది, మా ఇంటి వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు గుర్తుపెట్టు. సో అటువంటి జీవితం మనకు అవసరమా, లేదా ఎంతో కొంత ఈ సమాజంలో పుట్టినందుకు మనం ఎంతో కొంత ప్రభావం చూపించగలిగే వృత్తిలో ఉంటే బాగుంటుంది. అటువంటి వృత్తులు ఏమున్నాయని ఒకసారి ఆలోచన చేసుకుంటే ప్రధానంగా మన సమాజం యొక్క పరివర్తనాన్ని ప్రభావం చేసేవి వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు. ఎందుకంటే ఈ సమాజం యొక్క దిశానిర్దేశం అంతా కూడా అక్కడ నుంచి జరుగుతుంది. దాన్ని ఆ నిర్ణయాలు అమలుపరిచే వ్యవస్థ పరిపాలన వ్యవస్థ, బ్యూరోక్రసీ. సో ఈ రాజకీయ వ్యవస్థ మరియు ఈ పరిపాలన యంత్రాంగం మధ్యలో నా వర్కింగ్ స్టైల్కి దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ అనిపించడం, తద్వారా ప్రజలకి ఎంతో కొంత హెల్ప్ చేసే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలని నేను డిసిషన్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన భారతదేశంలో చాలా కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి ట్రెండ్ ఏది ఉందో, ఇప్పుడు స్టార్ట్అప్ స్టార్ట్ చేయడం కానీ లేదా కంపెనీలు పెట్టడం కానీ రకరకాలుగా కెరియర్స్ ఉన్నాయి. కానీ అత్యంత చిన్న వయసులో చాలా ప్రభావవంతమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే ఈ దేశంలో నాకు తెలిసి 30 ఏళ్ళలోపు పిల్లలకి మీరు ఒక 30 లక్షల మంది జీవితాన్ని మీరు ప్రభావం చేయగలిగిన వృత్తి ఏది ఉందంటే మాత్రం సివిల్ సర్వీసెస్ మాత్రమే అవకాశం దొరుకుతుంది. ఎక్కడ కూడా 30 ఏళ్ళలోపు ఉండి మీకు ఇంత పెద్ద బాధ్యతల్ని ఏ ఉద్యోగం కూడా ఇవ్వదు. మీకు సమాజంలో గౌరవం కానీ లేదా మీకు ఒక మార్పు చూపించే అవకాశం కానీ ఏ ఉద్యోగంలో ఎక్కడ దేంట్లో కూడా లభించదు. కానీ అది సివిల్ సర్వీస్ లభిస్తుంది. ఎట్ సేమ్ టైం దానికి విపరీతమైన పోటీ కూడా ఉంటుంది. అలాగే మీకు అందరికీ తెలుసు, ప్రతి ఏడాది కూడా ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ అనేసరికి అందరికీ ఒక డ్రీమ్ లాగా ఉంటుంది. దానికోసం అన్ని కష్టపడతారు, పనిచేస్తూ ఉంటారు. సో అట్లా నేను కూడా ఎంతో కొంత సేవ చేయాలి, ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించాలి ఈ సమాజంలో అనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ విద్యను ప్రిపేర్ జరిగింది. తర్వాత ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాను. ప్రస్తుతం ఏపీ కార్డులో పనిచేస్తున్నాను. నేను తిరుపతి అండ్ చిత్తూరు ఎస్ఎస్పీ ఎస్సీబీకి పనిచేస్తున్నాను. ఐ థింక్ మా ఇతర మిత్రులు కూడా వారి పరిచయించుకున్న తర్వాత వారిని ఏం మోటివేట్ చేస్తారో చెప్తాను. అందరికీ నమస్కారం. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. సో ఐ విల్ బి టాకింగ్ మోస్ట్లీ ఇన్ ఇంగ్లీష్. మై నేమ్ ఇస్ అధిరాజ్ సింగ్ రాణా and I am from Chandigarh. I have done my engineering in Punjab Engineering College, and after which I started preparing for the civil services, and after clearing it then I was allotted to this cadre. And my family background is that my father is an eye surgeon, my mother is a homemaker, and I have an elder sister who works in IT. And sir, what course ఐపీఎస్ సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కారణాలు ఏంటి? I started preparing for civil services, and IAS and IPS were my first choices. So what motivated me was that there was always a family dream for this, that IAS and IPS is a very good job. So there was always an emotional connect from the beginning. And then so there was always an emotional connect, and when we started to prepare,
then we thought that how opportunities that it gives us. See, everybody wants to make some change in the society, and this job puts at such a level, gives you the power and the responsibilities so that you can make an impact in the society. And being in police, we can directly help so many people and bring big change in their lives, and we can bring justice to their lives. And so this is why I chose police as my. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కిషోర్ కొమ్మి. నేను 2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అండి. నా ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ ఐఐటి కర్నూలు. దాని తర్వాత నేను బాష్ సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో 4 years పనిచేస్తూ ఎగ్జామ్ రాసాను. ఐ గాట్ సెలెక్టెడ్. దాని తర్వాత ఎంపీలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతానికి కర్నూలులో ఏఎస్పీ అన్న ట్రైనింగ్గా పనిచేస్తున్నాను. మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో టీచర్, మదర్ ఈజ్ అ హౌస్ మేకర్. సో దిస్ ఇస్ ద సింపుల్ బ్యాక్గ్రౌండ్. పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి ఇన్స్పిరేషన్ మోటివేషన్ అని ఎస్పెషల్లీ ఫర్ సివిల్ సర్వీసెస్, కానీ అందులో వన్స్ ఐ జాయిన్ ఇన్ టు ద సర్వీస్, పోలీస్ ఫోర్స్ రియలీ మోటివేట్స్ ఎ లాట్. జాయిన్ కాకముందు ఏమంటే ఐ థింక్ దీనికంటే మంచి ఉద్యోగం ప్రపంచంలో లేదు. ఎన్నో చెప్తాం, కానీ ఐ వర్క్ ఇన్ కార్పొరేట్. నాకు అక్కడ జాబ్ కూడా చాలా నచ్చేది. మనము చాలా అప్లికేషన్స్ తయారు చేస్తాము, మంచి మంచి వాళ్ళతో మాట్లాడతాము, శాలరీ చాలా బాగా వస్తుంది. కానీ సార్ చెప్పినట్లు చాలా తక్కువ వయసులో మన మీద పెట్టే బాధ్యతలు చాలా పెద్ద బాధ్యతలు ఉంటాయి. అండ్ జస్ట్ బాధ్యతే కాకుండా మనము సమాజంలో అత్యంత వీక్ పర్సన్, ఎవరైతే చాలా బలహీన వ్యక్తులు ఉంటారో వాళ్ళ కోసం మనం పనిచేయచ్చు. ఎప్పుడు నాకు మెయిన్ ఇన్స్పిరేషన్ వచ్చి మా కాలేజ్ డైరెక్టర్ అండి. మా కాన్వకేషన్ టైంలో సార్ ఒక మాట చెప్పినారు. సో నాకు ఎడ్యుకేషన్ మొత్తం ఐఐటీలో జరిగింది, విచ్ ఇస్ అది కూడా సబ్సిడైజ్డ్ బై ట్యాక్స్ పేయర్ మనీ. అంతకుముందు జేఎన్వీలో చదివాను, అది కూడా ట్యాక్స్ పేయర్ మనీ, అంతకుముందు గవర్నమెంట్ స్కూల్. సో ఓవరాల్ ట్యాక్స్ పేయర్ మనీ మీదే ఉంది. మా డైరెక్టర్ గారు చెప్పిన మాట ఏమంటే, మీరు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళి జాబ్ చేసినా యూ విల్ గెట్ మంచి జాబ్ వస్తుంది, మీకు మంచి జీతం వస్తుంది, మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు మీరు బుర్ర పెడితే. కానీ మన దేశంలో నార్త్ ఈస్ట్ ప్రదేశంలో ఒక మారుమూల ప్రాంతంలో ఒక వ్యక్తి ఒక చిన్న సబ్బు కొనుక్కుంటున్నప్పుడు ఆయన ఇండైరెక్ట్గా మీ ఎడ్యుకేషన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి ఆ వ్యక్తి సమస్యల కోసం మీరు చదువుకున్న దాన్ని అప్లై చేస్తారా? లేకపోతే ఆల్రెడీ అంటే ఇప్పుడు మనం వచ్చిన ఎంఎన్సీస్ ఉన్నాయి, నేను బాష్లో కూడా పనిచేశాను. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ మేము వర్క్ చేసేవి ఎలా ఉంటాయంటే, ఏదైతే బిజినెస్ మనీ జనరేట్ చేయగలుగుతుందో ఆ ప్రాబ్లమ్స్ మేము వర్క్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్స్ కానీ స్పెయిన్లో ఒక ఆలివ్ ట్రీస్ ఉన్నాయి, దానికి ఆల్రెడీ డ్రిప్ ఇరిగేషన్ ఉంది, దాంట్లో వాటర్ ఎలా సేవ్ చేయాలని చెప్పి ప్రాజెక్ట్ చేస్తాం. మన దగ్గర చూస్తే బేసిక్ డ్రిప్ ఇరిగేషన్ ఉండదు, మన దగ్గర బేసిక్ వాటరే ఉండదు ఫస్ట్. సో మన మేధో సంపత్తిని మనము అట్లాంటి సమస్యలకు వాడతామా, లేకపోతే మన కామన్ నీడీ పీపుల్ మన దగ్గర ఎవరైతే వీక్ ఉన్నారో వాళ్ళ కోసం అప్లై చేస్తామన్నది ఒక బేసిక్ క్వశ్చన్. అప్పుడు ఆబ్వియస్ ఆన్సర్ వస్తుంది. ఇంకొకటి ఏమంటే ద ఛాలెంజ్ ఇట్ గివ్స్. ఏ జాబ్లో కూడా ఇంతకంటే ఎక్కువ ఛాలెంజ్ ఉంటుంది. మన బయట మామూలు పర్సెప్షన్ ఏముంటుందంటే, గవర్నమెంట్లో సరిగ్గా జరగదు, గవర్నమెంట్ వాళ్ళు సరిగ్గా క్వాలిటీగా చేయరు, గవర్నమెంట్లో పనులు అవ్వవు అనుకుంటాం. కానీ మీరు చూస్తే గవర్నమెంట్ కానీ పోలీస్ కానీ వర్క్ చేసే ప్రాబ్లమ్స్, ద టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కార్పొరేట్ పని చేయలేని సెక్టర్స్లోనే మన గవర్నమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న ఎస్హెచ్ఓ ఒక స్మాల్ పోలీస్ స్టేషన్ని రన్ చేయడం అంటే ఒక పెద్ద బిజినెస్ ఆర్గనైజేషన్ రన్ చేయడం కంటే చాలా కష్టం. ఆ వచ్చే సమస్యలు కానీ చాలా టైం మేము వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసే పరిస్థితుల్లో కూడా ఉండం. బట్ స్టిల్ ఆ సమస్యలకి కనుక్కోవడం, అది సాల్వ్ చేయడం, అది ఇంకా కాకుండా పోలీస్ సర్వీస్లో నాట్ జస్ట్ మన వ్యక్తిగతం కాకుండా సంస్థ గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఆ మొత్తం పోలీస్ సిస్టంలో ఆ సిస్టమ్స్ గురించి వర్క్ చేయడము, అది మనం పోయిన తర్వాత కూడా ఆ వ్యవస్థ అలాగే పనిచేయాల్సినట్టు ఒక డిజైన్ కానీ, ఒక ప్రాసెస్ కానీ, ఒక అప్లికేషన్స్ కానీ డిజైన్ చేయడం అంటే దానికంటే పెద్ద ఛాలెంజ్ నాకు తెలిసి ప్రపంచంలో లేదు. ఐ థింక్ అంతకంటే ఇంకా ఏం అవసరం లేదు. సమాజంలో గౌరవం వస్తుంది, అంత ఛాలెంజింగ్ జాబ్ ఉంది, చాలా ఫాస్ట్